హాయ్ అండి. నేను ఈరోజైతే ఈ 4 బ్లౌజులు కట్ చేసుకొని క కుట్టేశానండి. ఈ 4 బ్లౌజులను కంప్లీట్ చేశాను. అంతేకాకుండా 4 చీరల ఫాల్లు కూడా నేను కంప్లీట్ చేశానండి. ఏ విధంగా కంప్లీట్ చేశానో కూడా ఒక చిట్కా చెప్తానండి. అదేంటంటే ఇప్పుడు మనకు ఈ మిషన్ బ్లౌజులు కుట్టే మిషనుని పీకో మిషను 2 ఉంటే మాత్రము ఈ చిట్కా అనేది చాలా యూజ్ అవుతుందండి. బ్లౌజులు కూడా ఈజీగా తొందరగా కంప్లీట్ అవుతాయి. అలాగే చీర ఫాల్స్ కూడా తొందరగా కంప్లీట్ అవుతాయి. అదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పింక్ కలర్ బ్లౌజ్ చూపెడుతున్నాను కదా, ఆ పింక్ కలర్ బ్లౌజు శారీకి కింద బార్డరుని ఈ బ్లౌజ్ పీసు సేమ్ వచ్చాయండి. సేమ్ వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఫాల్ కూడా పింక్ కలరే కదా అండి దారం అనేది కూడా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఫాల్ను కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడే పిండి ఆరేసుకుంటాను. అలా ఆరేసుకునే టైంలోపు ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడు మధ్యలోనే నేను ఫాల్ను మడత పెట్టుకొని ఒక దిండు కింద పెట్టుకుంటానండి. బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు అది ఐరన్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేస్తానంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన వాళ్ళే అదే దారాన్ని మళ్ళీ ఓవర్లాక్ మిషన్కి అనేది పెట్టుకొని చీర ఫాల్ కూడా కంప్లీట్ చేస్తాను. అలా కంప్లీట్ చేస్తే ఏమవుతుంది, మనకు చీరకు ఫాల్ వేయడం అవుతుంది, ఇంకొకటి బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా అవడం వల్ల మనకు టైం కూడా వేస్ట్ కాదు, టైం సేవ్ అవుతుంది. ఇలా నాకు 4 బ్లౌజులు కూడా సేమ్ కలిసాయండి. అంటే అటు బ్లౌజు ఇటు చీర ఫాలు రెండు కంప్లీట్ అయ్యాయి. అందువలన నాకు తొందరగా ఈ స్టిచ్చింగ్ అయితే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోయిందండి. ఇలా నాకు మళ్ళీ ఇంకొకటి అండి, ఇవి చిన్న సైజ్ బ్లౌజులు కాబట్టి నేను మధ్యాహ్నం 2 గంటలకు మిషన్ ఎక్కానండి. అంటే 4 బ్లౌజులు కట్ చేసుకొని మధ్యాహ్నం 2 గంటలకు మిషన్ ఎక్కాను. అలాగే 4 ఫాల్స్ కూడా నేను పిండి ఆరేసుకున్నాను. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి అటు బ్లౌజ్ కుట్టుకుంటే ఇటు చీర ఫాల్ కూడా వేసుకోవచ్చని నేను 4 ఫాల్స్ కూడా పిండేసుకొని ఒక్కొక్క బ్లౌజు కుట్టినప్పుడల్లా ఒక్కొక్క ఫాల్ మడత పెట్టుకుంటూ ఇలా బ్లౌజులు అనేటి కుట్టుకుంటూ చీరలకు ఫాళ్ళు వేసుకుంటూ వచ్చాను. నాకు 5 గంటల వరకు 4 బ్లౌజులు అయ్యాయి. 4 చీరల ఫాల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇలా చీరల బ్లౌజు బార్డరు సేమ్ వస్తే బాబిన్కి ఎక్కువ దారం చుట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందండి. టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు బ్లౌజులు చూపెడుతున్నాను. ఒక్కొక్క బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది వరకు పింక్ కలర్ బ్లౌజ్ చూపెట్టాను. ఇది చాలా చిన్న బ్లౌజు. షేప్ చూసారా, నేను అన్నిటికీ చీరలో క్లాత్తోనే నేను పైపింగ్ వేశానండి. నేను థ్రెడ్ అనేది ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ పైపింగ్ స్ట్రేట్ క్లాత్తోనే వట్టిగా సాదా పైపింగ్ వేసుకుంటూ వచ్చాను. థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా ఇలా వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఇవి పట్టీలు చూసారా, షేప్ అనేది ఎలా నీట్గా వచ్చిందో. ఇలా వస్తే చెస్ట్ లేని వారికి కూడా చెస్ట్ ఉండేలాగా మంచిగా ఉంటుందండి. జాకెట్ కూడా అందంగా కనబడుతుంది, బాడీకి తగ్గట్టుగా కూర్చుంటుంది. చూసారా మొత్తం బ్లౌజ్ అనేది ఎలా ఉందనేది. ఇంతకుముందు 2 బ్లౌజులు చూపెట్టాను, ఇది 3వ బ్లౌజ్ అండి. ఉక్సు పాజా పట్టీలు కూడా ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వచ్చాయి. సేప్ పట్టీలు చూసారా, సేప్ పట్టీలది కూడా కరెక్ట్గా ఉంది. లోపల వైపున చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ముడత అనేది రాలేదు. అలాగే సైడ్ కుట్లు కూడా చూడండి, సైడ్ కుట్లు కూడా మొత్తం స్ట్రేట్గా వచ్చాయి. ఎక్కడ కూడా ఎగుడు దిగుడుగా వంకర తింకరగా రాలేదండి, స్ట్రేట్గా వచ్చాయి. ఒకసారి నాలాగా కూడా కట్ చేసి కుట్టండి ఫ్రెండ్స్. నేను వీడియోలు అనేవి కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు అనండి నా ఛానల్లో పెట్టాను. ఒకసారి నాలాగా కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విధంగా స్ట్రేట్గా వస్తుంది. నేను సైడ్ కుట్లు ఏ విధంగా వేయాలో చాలా సింపుల్ ట్రిక్తో వీడియోకి పెట్టానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మరియు సింపుల్గా వేసుకోవచ్చు. ఎక్కడ టెన్షన్ పడకుండా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇది 4వ బ్లౌజ్ అండి. దీనిలో కూడా నేను శారీ క్లాత్నే తీసుకొని ఇలా పైపింగ్ వేశాను. ముందట పట్టీలు చూసారా ఏ విధంగా వేశాను. ఇక్కడ కూడా చూపెడుతున్నాను. కాజా పట్టీలు అనేటివి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా వచ్చాయి. షేప్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నీట్గా.
రౌండ్ నెక్ చూసారా ఎలా ఉందో. ఇది బ్యాక్. ఇప్పుడు మొత్తం విప్పి చూపెడుతున్నానండి, అంటే సైడ్ జాయింట్లు కుట్టు ఈ బ్లౌజ్ కూడా చూపెడుతున్నాను నేను. చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చాయో, మొత్తము ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలేదు, వంకరగా రాలేదండి, స్ట్రైట్గా వచ్చాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బ్లౌజులు ఎలా ఉన్నాయి, నా టిప్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.